డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈ నెల 14-15 జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు అనూహ్య స్పందన లభించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ జ్ఞాపకార్థంగా సాయిరాజ్ బ్రదర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి 80 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఉత్తమ క్రీడాకారులను క్రీడారంగానికి అందించాలనే సంకల్పంతో తన తండ్రి కాశీ విశ్వనాథ్ జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్ నిర్వహించామని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తెలిపారు. ఈ టోర్నమెంట్ను నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు. టోర్నమెంట్కు భారీ స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తాను పుట్టిన ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తన సోదరుడితో కలిసి ఈ టోర్నమెంటును ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ వైజాగ్ రైల్వే చేస్తున్నాను. ఈ అమలాపురం అన్నది ఫస్ట్ నుంచి చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడి నుంచి పేరు తయారు అందరి మధ్య కాశీ అని నాన్నగారు మా సీనియర్ కోచ్. ఆయన చాలా సహాయ సహకారం వల్ల ఈ ఇక్కడ సిమెంట్ కోర్ట్ నుంచి ఈ రోజు ఇన్ని కోట్లు ఆడడానికి కారణం ఏంటంటే సాత్విక్. ఈ అమలాపురం నుంచి వాల్ దగ్గర తీసుకొచ్చి అమలాపురానికి మంచి పేరు తీసుకొచ్చాడు. అది ఎప్పటికీ జరగలేదు, ఇంకా అలాగే ఉంటుంది ఎప్పటికీను. ఇక్కడి నుంచి ఇంకా మంచి మంచి ప్లేయర్ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కాకుండా ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని రిసీవింగ్ అని చాలా బాగున్నాయి. అంతా బాగా చేస్తారు అందరూ. ఇక్కడ నుంచి ప్లేయర్ చాలా మంది ఏవిఎస్ మూర్తి, సునీలు, కృష్ణరాజు, జేమ్స్, నేను నా తర్వాత వచ్చిన ఇక్కడంతా అయిపోతుంది అనుకుంటే మొత్తం వాళ్ళ లెవెల్లోనే మంచిగా తీసుకొచ్చారు సాత్విక్ సార్. ఇంకా మంచి మంచి విజయాలు చేరుకోవాలని, సాత్విక్ ఒలింపిక్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాత్విక్ సాయిరాజ్, ఇండియన్ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్. ఈరోజు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నాన్నగారి పేరు మీద ఓపెన్ ఇన్విటేషన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇంకా మ్యాచెస్ ఫిబ్రవరి 14th, 15th కార్యక్రమం చేసాము. అంటే మ్యాచ్ స్టార్ట్ చేసాము. ఓన్లీ మెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అండ్ మెన్ 40+ డబుల్స్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది రావడం, చాలా మంది వచ్చి చాలా బాగా చేశారు. టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు, చాలా మంది చెప్పారు. చాలా దూరాల నుంచి వచ్చారు అందరూ వచ్చి. మేము నాన్నగారి స్నేహితులు సార్ ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, అలాగే కంటిన్యూ చేశారు. మీరు కూడా ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు. అండ్ చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి ప్లేయర్స్ అందరూ అకాడమీ నుంచి వచ్చారు. ఆ నమ్మకంతో వచ్చారు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ ఎడిషన్ మాత్రమే. మేము టోర్నమెంట్ చేయకూడదు అనుకున్నాము. నేను అన్నయ్య టైం తీసుకుని మంచి టోర్నమెంట్ చేయాలనుకున్నాము. సో 1 year అయింది మన Feb 8th. సో అన్నయ్య మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవాలి. సో అందుకే మేము డిసైడ్ అయ్యాము ఇప్పుడు ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. సో చాలా మంది స్టార్ట్ చేసి టోర్నమెంట్స్ మధ్యలో వదిలేస్తారు. మేము అలా కాదు, మేము ఆ లెగసీ కంటిన్యూ చేయాలి, డాడీ పేరు నిలబెట్టాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ బిగినింగ్ మాత్రమే. యాక్చువల్లీ ఈరోజు చాలా మంది వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, శివరాత్రి కదా అందరూ బిజీగా ఉంటారేమో అని అనుకున్నాను, కానీ చాలా మంది వచ్చారు. క్రౌడ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉండింది. సో చాలా హ్యాపీ ఈవెంట్ జరిగినందుకు. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచిగా ఊరికి మంచి పేరు తెచ్చి ఇంకా ఇక్కడ మంచి టోర్నమెంట్ చేస్తాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్.